Hello dear English lovers, how are you all doing? It's been a long time since we came with a long video. So today in our session, I'm going to teach you something special. Before that, let's start our session with a beautiful tongue twister. Come on, let's see this. See this tongue twister? How can a clam cram in a clean cream can? How can a clam cram in a clean cream can? How can a clam cram in a clean cream can? How can a clam cram in a clean cream can? Try this. Pause the video. Read it out. Try it for some 4-5 times. ఒక 4-5 times దీన్ని గట్టిగా అనడానికి ట్రై చేయండి. ఏమండి టంగ్ ట్విస్టర్స్ విల్ హెల్ప్ యూ లైక్ ఎనీథింగ్. అది ఫ్లూయెన్సీ ఎరగదీసేస్తామని కాదు కానీ బట్ స్టిల్ ఇంగ్లీష్ వర్డింగ్స్కి ఇప్పుడు బాడీకి ఎక్సర్సైజ్ ఎంత ఇంపార్టెంటో మరి టంగ్కి ఇంగ్లీష్ మాట్లాడాలంటే టంగ్కి ఇంగ్లీష్ వర్డ్స్ కూడా అట్లే తిప్పడం రావాలా, ప్రొనౌన్సియేషన్ బాగా పలగాలి అని అంటే సో దే హెల్ప్ యూ. సో ట్రై దిస్ టంగ్ ట్విస్టర్. ఓకే, ఫన్నీగా ఉంది కదా? ట్రై, రిపీట్ సమ్ 4-5 times. Good. Now let's see a concept. చూడండి, కాన్సెప్ట్లోకి వెళ్ళే ముందు ద కాన్సెప్ట్ గోస్ దిస్ వే. ఎలా అంటే మనం చాలా సందర్భాల్లో గోతో పాటు చాలా చోట్లకి టు యూజ్ చేసేస్తూ ఉంటాం. కానీ కొన్ని సందర్భాల్లో టు వాడకూడదు. అక్కడ మనకి తెలియక అన్ని చోట్ల ఐ గో టు ఆఫీస్ ఎట్లా అంటామో, ఐ గో టు స్కూల్ ఎట్లా అంటామో, ఐ గో టు హాస్పిటల్ ఎట్లా అంటామో, ఐ వెంట్ టు టెంపుల్, ఇలా ఇవన్నీ ఎలాగైతే చెప్తామో అన్నిట్లాగే అన్నిటికీ టూ పెట్టేయచ్చు గో తర్వాత అనుకుంటాం. నో, బట్ సర్టెన్ థింగ్స్లో మాత్రం టూ రాదు గోతో. ఏమేంటివి అవి ఒకసారి చూద్దాం. చూడండి, ఫస్ట్ మనందరికీ బాగా తెలిసింది హోమ్. ఇప్పుడు హోమ్ ముందర గోతో పాటు టూ యూజ్ చేయం. ఐ గో టు హోమ్, నో, యూజ్ చేయకూడదు. ఇప్పుడు ఐ గో టు హోమ్, ఐ వెంట్ టు హోమ్, నో, ఐ గో హోమ్. ఓకే, ఐ గో హోమ్. నేను ప్రతిరోజు ఇంటికి ఎర్లీగా వెళ్తాను. ఐ గో హోమ్ ఎర్లీ ఎవ్రీ డే. రవి త్వరగా ఇంటికి వెళ్ళిపోయాడు. రవి వెంట్ టు హోమ్ కాదు, రవి వెంట్ హోమ్ ఎర్లీ దిస్ ఈవినింగ్. ఇలా హోమ్కి ముందర టూ యూజ్ చేయం గోతో పాటు. అలా కొన్ని సందర్భాలు ఉన్నాయి ఎక్కడెక్కడ గోతో పాటు టూ యూజ్ చేయకూడదు అని చెప్పేసి. అవి ఐ విల్ గివ్ యూ నౌ. సి, హోమ్కి ముందర టూ యూజ్ చేయము. ఓకే, దిస్ ఈస్ ద ఫస్ట్ థింగ్. నెక్స్ట్, అబ్రాడ్. సి, రవి లాస్ట్ ఇయర్ అబ్రాడ్కి వెళ్ళాడండి అనాలి. అబ్రాడ్ అంటే ఒక పర్టికులర్ ప్లేస్ గురించి మనం చెప్పట్లే, విదేశం ఎక్కడికైనా అవ్వచ్చు. ఓకే, ఈ మ్యాప్లో ఎక్కడికనేది వీఆర్ నాట్ ష్యూర్. సో అలాంటప్పుడు సింపుల్గా వెంట్ టు అబ్రాడ్ అనం. ఓకే, వెంట్ టు లైక్ ఆస్ట్రేలియా అనొచ్చు, ఒక పర్టికులర్ ప్లేస్ కాబట్టి. మరి ఇది పర్టికులర్ ప్లేస్ కాదు కదా, ఈ ఓవర్సీస్, అబ్రాడ్, బయట దేశాలు, ఎక్కడికి నాట్ మెన్షన్ ప్రాపర్లీ. సో అప్పుడు ఏం చెప్తామంటే ఐ వెంట్ అబ్రాడ్. రవి వెంట్ అబ్రాడ్ ఫర్ హిస్ స్టడీస్. ఓకే, సో స్టడీస్ కోసం రవి అబ్రాడ్ వెళ్ళాడు. రవి వెంట్ టు అబ్రాడ్, తప్పు. ఏం చెప్పాలి? రవి వెంట్ అబ్రాడ్. ఓకే, సో హీ ట్రావెల్డ్ ఓవర్సీస్. హీ ట్రావెల్డ్ టు ఓవర్సీస్ అనకూడదు, హీ ట్రావెల్డ్ ఓవర్సీస్. ఇలా ఓవర్సీస్ ముందర కానీ అబ్రాడ్ ముందర కానీ గోతో పాటు టు యూజ్ చేయకండి. ఓకే, సో ఫస్ట్ ఎక్కడ యూజ్ చేయం గోతో పాటు టు? హోమ్. సెకండ్ వన్ దిస్ అబ్రాడ్, ఓవర్సీస్. నెక్స్ట్ వన్ ఇప్పుడు అక్కడికి వెళ్ళు అనాలనుకోండి, మనం ఓకే కొంచెం చిన్నపిల్లలు తెలియకుండా ఏమనేస్తున్నారు, గో టు దేర్, ఐ వెంట్ టు దేర్ అని అంటున్నాం. నో, ఐ వెంట్ దేర్. ఓకే, సో హీ వెంట్ దేర్, గో దేర్, గో టు దేర్ కాదు, గో దేర్. సో దేర్కి దేర్ ముందర కూడా టు యూజ్ చేయం. నెక్స్ట్ చూడండి, ఇన్సైడ్. ఐ వెంట్ టు ఇన్సైడ్, నో, ఐ వెంట్ ఇన్సైడ్. ఓకే, లోపలికి వెళ్ళు అంటే గో టు ఇన్సైడ్ అంటున్నారు. నో, గో టు ఇన్సైడ్ కాదు, గో ఇన్సైడ్. ఓకే, లోపలికి వెళ్ళు అంటే గో టు ఇన్ కాదు, గో ఇన్. ఓకే, మరి ఇప్పుడు నేను నిన్న మీ ఇంటికి వచ్చాను, మీరు లేరు, ఎక్కడికి వెళ్ళారంటే మేము బయటికి వెళ్ళామండి. బయటికి వెళ్ళామంటే అవుట్ సైడ్ ఎక్కడికో వెళ్ళాం బయటికి. సో ఇప్పుడు ఏం చెప్పాలి, నేను బయటికి వెళ్ళాను మీరు మా ఇంటికి వచ్చినప్పుడు అనాలంటే మనం తెలియక ఏమనేస్తామంటే ఐ వెంట్ టు అవుట్ సైడ్ అంటాం, విచ్ ఈస్ వెరీ రాంగ్ అగైన్. సో అప్పుడు ఏం చెప్పాలి, ఐ వెంట్ అవుట్, ఐ వెంట్ అవుట్ సైడ్, నాట్ టు అవుట్ సైడ్. ఓకే, నెక్స్ట్ వన్ ఇలా అవుట్ సైడ్. ఇంకొకటి చూడండి, డౌన్ స్టేర్స్. ఓకే, ఎక్కడున్నాడు అతను? హీస్. ఓకే, అతను డౌన్ స్టేర్స్కి వెళ్ళాడంటే హీ వెంట్ టు డౌన్ స్టేర్స్ అంటాం, తప్పు.
గో టు డౌన్ స్టేర్స్ యూ కెన్ ఫైండ్ హిమ్ అంటాం. గో టు డౌన్ స్టేర్స్ కాదు, ఏమనాలి? గో డౌన్ స్టేర్స్. ఈ డౌన్ స్టేర్స్, అప్ స్టేర్స్ వీటి ముందర కూడా టు యూజ్ చేయకూడదు గోతో పాటు. ఎలా చెప్పాలి? అతను పైకి వెళ్ళాడండి, కొంచెం చల్లగాలి కోసం మేడ పైకి వెళ్ళాడు, అప్ స్టేర్స్కి వెళ్ళాడు అని చెప్పాలి. హీ వెంట్ టు అప్ స్టేర్స్ కాదు, హీ వెంట్ అప్ స్టేర్స్. ఓకే, గో అప్ స్టేర్స్ యూ కెన్ ఫైండ్ హిమ్. కిందకి వెళ్ళు అంటే గో టు డౌన్ స్టేర్స్ కాదు, గో డౌన్ స్టేర్స్. అర్థమైందా? సో ఈ హోమ్ అన్నీ కాదండి, ఇవే 100% అని కాదు. మనం జనరల్గా డే టు డే లాంగ్వేజ్లో యూజ్ చేసేటప్పుడు ఈ సందర్భాల్లో మిస్టేక్ చేస్తూ ఉంటాం. గోతో పాటు వీటి ముందర టు యూజ్ చేయకూడదు. ఇంక నుంచి ఈ మిస్టేక్ మీరు చేయరుగా. సో ఈ మిస్టేక్ చేయకుండా ఈ సెంటెన్సెస్ అన్నీ ప్రాక్టీస్ చేయండి. మరొక వీడియోలో మళ్ళీ మీ ముందుకు వస్తాను. టేక్ కేర్, హ్యాపీ లెర్నింగ్.